గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. సో జీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో 10 మందికి పైగా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారు అన్న ఆరోపణలపైన ప్రధానంగా ఏసీబీ ఫోకస్ చేస్తుంది. ఫైళ్లలో జారా అవకతవకలు జరిగాయంటున్నారు. ముఖ్యంగా 2017 నుంచి 2025 వరకు అక్కడ జరిగిన టెండర్లు అంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఇలాగా మొత్తం అంతా కూడా వాటి మీద ఇప్పుడు ఏసీబీ ఫోకస్. కాంట్రాక్ట్ పర్సంటేజ్లో మార్పులు అవకతవకలపైన ఏసీబీ విచారణ జరుగుతుంది. ఇప్పటికీ 156 ఫైళ్లలో ఈ అక్రమాలు జరిగినట్టుగా సమాచారం వాళ్ళకి వచ్చింది. ఇదో ఆ రికార్డులన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, మరి చూడాలి వీటిలలో ఎవరెవరు బయటపడతారు. పెద్ద పెద్ద తిమింగళాలే ఉంటాయా? ఎందుకంటే ఆ టైంలో విరివిగా ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చేశారు. సో భారీగా ఆస్తులు కూడా పెట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎవరి పాత్ర ఉంది దీంట్లో, అవకతవకలు ఎట్లా జరిగాయి, ఇంజనీరింగ్ వర్క్స్ అంటే టోటల్గా రోడ్స్ కావచ్చు, ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఈ R&Bకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దీంట్లో ఉంటాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఏ విషయాలు బయటపడుతున్నాయి? రాజేష్, 2017 నుంచి 2020 అంటే 8 సంవత్సరాల పాటు గుంటూరు నగర పాలక సంస్థలో అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలకు సంబంధించి కూడా 2017లో అప్పటి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన కన్నబాబు ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి మొన్న చేసిన పులి శ్రీనివాస్, తాజాగా చేస్తున్న మరొక వ్యక్తి, వీరందరికీ సంబంధించి గత కొంతకాలంగా వరుసగా ఫిర్యాదులు రావడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లకు సంబంధించి ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి డిఈ, ఏఈ దాదాపుగా 9 మంది ఆదాయాన్ని మించిన ఆస్తులు కూడబెట్టారు. వీరికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 70 నుంచి 80 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులకి గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి ఏసీబీ అధికారులు 2017, 2025 నుంచి అంటే ఆ మధ్య కాలంలో జరిగిన అవకతవకలు అంటే ఎవరెవరు ఆ టైంలో ప్రాతినిధ్యం వహించారు, ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, దీనికి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చిందా? అంటే ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి గుంటూరు మున్సిపల్ కమిషనర్కి సంబంధించి కూడా కన్నబాబు, నాగలక్ష్మి, అలాగే పులి శ్రీనివాస్, ఈ ముగ్గురు చాలా ఎక్కువగా పీరియడ్ చేశారు. అలాగే 2017 నుంచి 2021 వరకు ప్రత్యేక పాలన కొనసాగింది. 2021 నుంచి కూడా మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన కావటి మనోహర్ నాయుడు కార్పొరేషన్ మేయర్గా ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 2021 నుంచి 2025 వరకు జరిగిన వ్యవహారం, 2017 నుంచి 2027 జరిగిన వ్యవహారాలకు సంబంధించి అప్పుడున్న కమిషనర్ ఎవరు, అప్పుడున్న డిఈఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్లు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీరందరి పాత్రపై కూడా ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ.